సార్ ఇది జురాస్ట్రియనిజం అంటే అసలు ఈ వర్డ్ ఏంటి? నేను కొంచెం కొత్తగా వింటున్నాను. ఈ వర్డ్ ఏంటి? దాని బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఏమంటారు? ఇది ఫస్ట్ టైం ఎందుకు మీరు వింటున్నారు అని మీ ఫీలింగ్ ఎట్లా కలుగుతుందంటే, ఎందుకంటే భారతదేశంలో మనము ఈ రిలీజియన్ జొరాస్ట్రియనిజం అని అన్నాం. ఓకే. మనం వీళ్ళని ఫారసీయులు అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకంటే బేసికల్ గా వీళ్ళు జొరాస్టర్ యొక్క శిష్యులు కాబట్టి వీళ్ళని జొరాస్ట్రియన్ వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ జొరాస్ట్రియనిజం అని చెప్పేసి అంటామంటే, బేసికల్ గా వీళ్ళు వచ్చేసి ఈ జొరాస్ట్రియనిజం అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మోస్ట్ రిలీజియన్. ఇది ఒక మోనోథియిస్టిక్ రిలీజియన్ ఆర్ సింగిల్ గాడ్ రిలీజియన్ అన్నమాట. ఇది దాదాపు అరౌండ్ 1500 BC-లో మనం ఇరాన్ లో, ఆ కాలం నాటి ఇరాన్ ని పర్షియా అని చెప్పేసి పిలుస్తాము. అందుకనే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని ఫార్సీలు అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఈ రిలీజియన్ అనేది అప్పుడు పుట్టింది. దాని యొక్క మొదటి ప్రవక్త అంటే ఎట్లా ఇస్లాం కి ప్రవక్త మహమ్మద్, తర్వాత క్రిస్టియానిటీకి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ఉన్నారు, తర్వాత జాన్ ఉన్నారు, ఇట్లా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. అలా దీని ప్రవక్త వచ్చేసి జొరాస్టర్. కానీ వీళ్ళ అసలు రిలీజియన్ పేరు మజ్దయాస్నా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అహుర మజ్ద అనే ఒక దేవుడిని ప్రార్థిస్తున్నారు కాబట్టి వీళ్ళని మజ్దయాస్నీలు అంటారు. కానీ బయట చెప్పుకునే వాళ్ళంతా జొరాస్ట్రియన్స్ అని చెప్పేసి అంటారు. వాళ్ళ రిలీజియన్ జొరాస్ట్రియనిజం అంటారు.